క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆ మాటకు అర్థమైంది? ఆ ఒక్కటి చెప్పండి, ప్రార్థన చేస్తా. తానే మిమ్మును అంటే మనంతటా మనం అయ్యేది కాదన్నమాట. అది ఆయనే తేవాల పరిపూర్ణత మనలోకి. అందుకని ఆయన ఏం చేశాడు? 4 సంగతులు చెప్పాడు. మొట్టమొదటిది, ప్రతిరోజు నేను నీకు ఇచ్చిన జీవాహారము తిను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నా రక్తంలో నీ పాపదోషములన్నీ కడుక్కొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండు. 2, మూడవది, నేను విసర్జించమన్నవి విసర్జించు, నేను చేపట్టమన్నవి చేపట్టు. 3, నాలుగవది, నేను నీకు అప్పగించినటువంటి బాధ్యతలు కార్యక్రమాలు జాగ్రత్తగా నెరవేర్చుకుంటా ముందుకు సాగు. క్రమక్రమంగా నీకు తెలియకుండానే నీలో ఆ సంపూర్ణత నేను తీసుకొచ్చి ఒకనాటికి నేను అనుకున్న కొలతలోకి నేను చేరుస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు. అర్థమైతే గట్టిగా కొట్టొచ్చు. ఇక ఈ పరిపూర్ణత కోసం మనం కుస్తీలు దేవుడు నిర్ణయించిన ప్రకారం తానే మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. అయితే ఆయన చెప్పిన 4 మనం చేయాలి. విసర్జించాల్సిన విసర్జించకుండా కడుపులోనే పెట్టుకుంటే సచ్చి ఊరుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. అవునా? అలాగే దేవుడు విసర్జించమన్న వాటిని కూడా విసర్జించి మన వంతు మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? ఒక చిన్నవాడి ఎదుగుదలకి వాడు ఏమేం చేస్తాడో మీరు గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు కూడా అవే వర్తిస్తాయి. వాటిని అనుసరించిన ఎడల మనకు తెలియకుండానే మనలో ఆ పరిపూర్ణత వచ్చేస్తుంది. దేవుడు రూపుదిద్దుతాడు. ఇదంతా నెరవేర్చడానికి దేవునికి టైం పట్టిద్ది. మనకి ఓర్పు కావాలి. ఏం కావాలి? ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణాలయ్యేది, ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణుడయ్యేది, ఇంకెప్పుడన్నా ఈ పాపాలను గెలిచేది, ఇంకెప్పుడన్నా ఈ దరిద్రాన్ని గెలిచేది. తమ్ముడు, తప్పకుండా టైం వచ్చింది. నువ్వు గెలుస్తావు తమ్ముడు, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని, నువ్వే సవాల్కరంగా నిలబడతావు. చెల్లి, నువ్వు గెలుస్తావురా, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని. వాటి మీద నీకు జయం తప్పకుండా వచ్చింది. నీకు అనిపించింది నీ మనసులో ఎప్పుడు ఇంకెప్పుడని. తప్పకుండా దేవుడు ఆ టైం తీసుకొస్తాడు నీకు. ఆనాడు నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అసలు ఎలా విసర్జించాను వీటిని, నేను అసలు ఎలా గెలవగలిగాను వీటిని అని నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ. రా, మోకాళ్ళ మీదకి రా. అలాంటి కృప మనందరికీ దేవుడు తోడుగా ఉంచునుగాక. ఈరోజు తీర్మానం చేద్దాం. దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవడానికి తీర్మానం చేద్దాం. దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి నడుచుకోవడానికి తీర్మానం చేద్దాం. అందరు ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్ ద్వారా జూమ్లో కనపడుతున్నోళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రోత్సహించబడదాం, ఓర్పును అమల్లో పెడదాం, ఓర్పును నేర్చుకుందాం, ఓర్పుని అనుగ్రహించమని దేవుణ్ణి కోరుకుందాం. ఓర్పులో నేను పెంపొందడానికి సహాయం చేయమని దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నన్ను పరిపూర్ణుడిగా చేయమని అడుగుదాం, నన్ను పరిపూర్ణాలుగా చేయమని అడుగుదాం. పాపం మీద జయమిమ్మని అడుగుదాం. నీ ఆత్మను నాలోనికి పంపి నన్ను బలపరచమని అడుగుదాం. నా బిడ్డల్ని రక్షించమని అడుగుదాం. నా కుటుంబ సభ్యులను రక్షించమని అడుగుదాం. వాళ్ళని నీ సన్నిధిలోకి తీసుకొస్తున్నా, నువ్వు మారుస్తావని ఓపికతో కాచుకుంటున్నా ప్రభువా అని దేవునికి చెప్పుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. ఇది ప్రార్థనా సమయం. తండ్రి, నీకు స్తుతి స్తోత్రం. నీవు నాతో మాట్లాడిన స్పష్టమైన ప్రతి మాట కొరకై వందనాలు. ఓర్పును గురించి నేర్పినందుకు స్తోత్రాలు. విశ్వాసాన్ని కలిగే పరీక్షలను చూసి కంగారు పడుతున్నాం, కానీ అది ఓర్పును డెవలప్ చేస్తుందని ఈరోజు అర్థమైంది ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. నన్ను నిబ్బరపరిచినందుకు నీకు స్తోత్రాలు. నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు. వెన్ను తట్టినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. తప్పకుండా నిలబడతాను ప్రభువా, నువ్వు నన్ను నిలబెడతావు. తప్పకుండా నేను బలపడతాను, నువ్వు నన్ను బలపరుస్తావు. తప్పకుండా గెలుస్తాను, నువ్వు నన్ను గెలిపిస్తావు. తప్పకుండా నేను సాధిస్తాను, నువ్వే ఆ శక్తిని నాకు ఇస్తావు. భూమి ఆకాశముల మధ్య గాలిలో నిలబడేంత శక్తిని నువ్వే నాకు ఇస్తావు.
భూమి ఆకర్షణలను అధిగమించి శూన్యంలో నిలవగలిగేంత శక్తిని నువ్వు నాకు ఇవ్వగలవు. నీకు కృతజ్ఞతలు, వందనాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు అంటూ స్తోత్రాలు చెల్లించుదాం. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. చెప్దాం దేవునికి మీ తీర్మానాలు చెప్పండి, మీ ప్రార్థన విన్నపాలు చెప్పండి, మీ మనవులు ఆయనకు తెలియజేయండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజునైనా నీ దాసులను నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా నా సహోదరులారా, విశ్వాసము కలుగు పరీక్ష విషయంలో ఓర్పు కలిగి ఉండండి అని ప్రభు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో మా జీవితంలో ఎదురవుతున్నటువంటి నైనా ఎన్నో పరిస్థితుల్లో ప్రభువా, ఇదిగోనైనా తండ్రి ఓరిమి లేకనైనా ప్రభువా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా విశ్వాసం విషయంలో ప్రభువా ఇదిగో అబ్రహాము వలెనైనా ఓర్పు కలిగి ఉండటానికి సహాయము దయచేయండి. మోషే వలె ప్రభువా ఓర్మి కలిగి ఉండటానికి సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే మా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో పరిస్థితులనైనా ఇదిగోనైనా ఎన్నోసార్లు నైనా ఇబ్బంది పడి వేదన పడి ప్రభువా ఇదిగోనైనా మా దేవుడు మా పక్షాన